హీరో అంటే చిరంజీవి గారు లేకపోతే రామ్ చరణ్ గారు ఇలాంటి మెగా ఫ్యామిలీలోంచి వస్తేనే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన చేసే దానికి ప్రతి ఒక్క దానికి బాగా రియేట్ అనేది ఉంటుంది జనాలకి. ఎందుకంటే అనేది అంతా ఫైర్, ఓల్డ్ ఫైర్ అనేది ఉంటది. ఆ ఫైర్ ని కామెడీ చేస్తున్నారు ఈ మధ్యన. ఆ కామెడీ చేయకపోవడం మంచిది అనిపిస్తుంది. ఫ్యాన్స్ అంటే పరంగా అయినా ఇప్పుడు చాలా ఫ్యాన్స్ మంది కాకపోయినా. కూడా త్రిశూల సీన్ కావచ్చు, లేకపోతే మీసాలు ఊడిపోయినాయి అని కొంతమంది ట్రోల్ చేశారు కదా. ఉమ్. మరి వేరే వాళ్ళు ఉంటే కూడా అదే విధంగా జరిగితే ఏంటి పరిస్థితి? అది జరగనియ్యరు. బాలయ్యబాబు గారు కాబట్టి కొంచెం కంగారుగా, ఈ యొక్క కంగారు కొంచెం పెద్ద మనిషి కాబట్టి ఆ విధంగా అప్పుడు అప్పుడు అవ్వచ్చేమో గానీ, వేరే వాళ్ళకి అంటే ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఎవరైనా సరే, నార్మల్ పీపుల్ అయినా సరే 10 మంది ముందర అట్లా చేయాలనుకోరు. అది అవ్విందంటే ఆయనకి కొంచెం కంగారు అనేది ఎక్కువ అవ్వడం వల్లే అంటే అనుకోవచ్చు. ఆ ఘోర క్యారెక్టర్ అసలు బాలయ్యబాబు గారికి సెట్టే కాలేదంటారు. ఉమ్. అవ్వలేదని అనిపిస్తుంది. ఎందుకంటే ఆ గడ్డానికి ఆయనకి సెట్ కాలేదు. ఆయన ఏదైనా సరే డైలాగులు కానీ అవి మాత్రమే సెట్ అవుతుంది బాలయ్య బాబు గారికి. ఓకే. కానీ ఆ యొక్క ఎమోషన్ లో మాట్లాడిన మాటలు అనేది ఆ ఇక్కడికో వేరే వాళ్ళని అంటే హర్ట్ చేసే విధంగా మాట్లాడతారు. అవును. బాలయ్యబాబు గారి ప్రవర్తన మీకు ఎలా అనిపిస్తుంది? పబ్లిక్ లో ఫోన్ తిప్పడం కావచ్చు, బాటిల్ తిప్పడం కావచ్చు, ఇసిరేయడం కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది మీకు జనరల్ ఆడియన్స్ గా? మామూలుగా ప్రజలు అనుకోవడం బట్టి అంటే అది వేరే విధంగా అయిపోతుంది. ఎందుకంటే అది ఇంకా చెప్పాలంటే మీరు అర్థం చేసుకోవాలి. అది ఎట్లా అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు అట్లా చెయ్యరు. వీళ్ళు చేస్తున్నారంటే అది హీరో అంటే చిరంజీవి గారు లేకపోతే రామ్ చరణ్ గారు ఇలాంటి మెగా ఫ్యామిలీలోంచి వస్తేనే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన చేసే దానికి ప్రతి ఒక్క దానికి బాగా రియేట్ అనేది ఉంటుంది జనాలకి. ఎందుకంటే అనేది అంతా ఫైర్, ఓల్డ్ ఫైర్ అనేది ఉంటది. ఆ ఫైర్ ని కామెడీ చేస్తున్నారు ఈ మధ్యన. ఆ కామెడీ చేయకపోవడం మంచిది అనిపిస్తుంది. ఫ్యాన్స్ అంటే పరంగా అయినా ఇప్పుడు చాలా ఫ్యాన్స్ మంది కాకపోయినా. కూడా త్రిశూల సీన్ కావచ్చు, లేకపోతే మీసాలు ఊడిపోయినాయి అని కొంతమంది ట్రోల్ చేశారు కదా. ఉమ్. మరి వేరే వాళ్ళు ఉంటే కూడా అదే విధంగా జరిగితే ఏంటి పరిస్థితి? అది జరగనియ్యరు. బాలయ్యబాబు గారు కాబట్టి కొంచెం కంగారుగా, ఈ యొక్క కంగారు కొంచెం పెద్ద మనిషి కాబట్టి ఆ విధంగా అప్పుడు అప్పుడు అవ్వచ్చేమో గానీ, వేరే వాళ్ళకి అంటే ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఎవరైనా సరే, నార్మల్ పీపుల్ అయినా సరే 10 మంది ముందర అట్లా చేయాలనుకోరు. అది అవ్విందంటే ఆయనకి కొంచెం కంగారు అనేది ఎక్కువ అవ్వడం వల్లే అంటే అనుకోవచ్చు. ఆ ఘోర క్యారెక్టర్ అసలు బాలయ్యబాబు గారికి సెట్టే కాలేదంటారు. అవ్వలేదని అనిపిస్తుంది. ఎందుకంటే ఆ గడ్డానికి ఆయనకి సెట్ కాలేదు. ఆయన ఏదైనా సరే డైలాగులు కానీ అవి మాత్రమే సెట్ అవుతుంది బాలయ్య బాబు గారికి. ఓకే. కానీ ఆ యొక్క ఎమోషన్ లో మాట్లాడిన మాటలు అనేది ఇక్కడికో వేరే వాళ్ళని అంటే హర్ట్ చేసే విధంగా మాట్లాడతారు. అవును. బాలయ్యబాబు గారి ప్రవర్తన మీకు ఎలా అనిపిస్తుంది? పబ్లిక్ లో ఫోన్ తిప్పడం కావచ్చు, బాటిల్ తిప్పడం కావచ్చు, ఇసిరేయడం కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది మీకు జనరల్ ఆడియన్స్ గా? మామూలుగా ప్రజలు అనుకోవడం బట్టి అంటే అది వేరే విధంగా అయిపోతుంది. ఎందుకంటే అది ఇంకా చెప్పాలంటే మీరు అర్థం చేసుకోవాలి. అది ఎట్లా అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు అట్లా చెయ్యరు. వీళ్ళు చేస్తున్నారంటే అది పద్ధతి అనేది వేరు. ఆ పద్ధతిని మార్చుకుంటే బెటర్ అనిపిస్తుంది. హీరో అంటే చిరంజీవి గారు లేకపోతే రామ్ చరణ్ గారు ఇలాంటి మెగా ఫ్యామిలీలోంచి వస్తేనే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన చేసే దానికి ప్రతి ఒక్క దానికి బాగా రియేట్ అనేది ఉంటుంది జనాలకి. ఎందుకంటే అనేది అంతా ఫైర్, ఓల్డ్ ఫైర్ అనేది ఉంటది. ఆ ఫైర్ ని కామెడీ చేస్తున్నారు ఈ మధ్యన. ఆ కామెడీ చేయకపోవడం మంచిది అనిపిస్తుంది. ఫ్యాన్స్ అంటే పరంగా అయినా ఇప్పుడు చాలా ఫ్యాన్స్ మంది కాకపోయినా. కూడా త్రిశూల సీన్ కావచ్చు, లేకపోతే మీసాలు ఊడిపోయినాయి అని కొంతమంది ట్రోల్ చేశారు కదా. ఉమ్. మరి వేరే వాళ్ళు ఉంటే కూడా అదే విధంగా జరిగితే ఏంటి పరిస్థితి? అది జరగనియ్యరు. బాలయ్యబాబు గారు కాబట్టి కొంచెం కంగారుగా, ఈ యొక్క కంగారు కొంచెం పెద్ద మనిషి కాబట్టి ఆ విధంగా అప్పుడు అప్పుడు అవ్వచ్చేమో గానీ, వేరే వాళ్ళకి అంటే ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఎవరైనా సరే, నార్మల్ పీపుల్ అయినా సరే 10 మంది ముందర అట్లా చేయాలనుకోరు. అది అవ్విందంటే ఆయనకి కొంచెం కంగారు అనేది ఎక్కువ అవ్వడం వల్లే అంటే అనుకోవచ్చు. ఆ ఘోర క్యారెక్టర్ అసలు బాలయ్యబాబు గారికి సెట్టే కాలేదంటారు. అవ్వలేదని అనిపిస్తుంది. ఎందుకంటే ఆ గడ్డానికి ఆయనకి సెట్ కాలేదు. ఆయన ఏదైనా సరే డైలాగులు కానీ అవి మాత్రమే సెట్ అవుతుంది బాలయ్య బాబు గారికి. ఓకే. కానీ ఆ యొక్క ఎమోషన్ లో మాట్లాడిన మాటలు అనేది ఇక్కడికో వేరే వాళ్ళని అంటే హర్ట్ చేసే విధంగా మాట్లాడతారు. అవును. బాలయ్యబాబు గారి ప్రవర్తన మీకు ఎలా అనిపిస్తుంది? పబ్లిక్ లో ఫోన్ తిప్పడం కావచ్చు, బాటిల్ తిప్పడం కావచ్చు, ఇసిరేయడం కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది మీకు జనరల్ ఆడియన్స్ గా? మామూలుగా ప్రజలు అనుకోవడం బట్టి అంటే అది వేరే విధంగా అయిపోతుంది. ఎందుకంటే అది ఇంకా చెప్పాలంటే మీరు అర్థం చేసుకోవాలి. అది ఎట్లా అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు అట్లా చెయ్యరు. వీళ్ళు చేస్తున్నారంటే అది
హీరో అంటే చిరంజీవి గారు లేకపోతే రామ్ చరణ్ గారు ఇలాంటి మెగా ఫ్యామిలీలోంచి వస్తేనే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన చేసే దానికి ప్రతి ఒక్క దానికి బాగా రియేట్ అనేది ఉంటుంది జనాలకి. ఎందుకంటే అనేది అంతా ఫైర్, ఓల్డ్ ఫైర్ అనేది ఉంటది. ఆ ఫైర్ ని కామెడీ చేస్తున్నారు ఈ మధ్యన. ఆ కామెడీ చేయకపోవడం మంచిది అనిపిస్తుంది. ఫ్యాన్స్ పరంగా అయినా ఫ్యాన్స్ కాకపోయినా. త్రిశూల సీన్ కావచ్చు లేకపోతే మీసాలు ఊడిపోయినాయి అని కొంతమంది ట్రోల్ చేశారు కదా. ఉమ్. మరి వేరే వాళ్ళు ఉంటే కూడా అదే విధంగా జరిగితే ఏంటి పరిస్థితి? అది జరగనియ్యరు. బాలయ్యబాబు గారు కాబట్టి కొంచెం కంగారుగా, ఈ యొక్క కంగారు కొంచెం పెద్ద మనిషి కాబట్టి ఆ విధంగా అప్పుడు అవ్వచ్చేమో గానీ వేరే వాళ్ళకి అంటే ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఎవరైనా సరే నార్మల్ పీపుల్ అయినా సరే 10 మంది ముందర అట్లా చేయాలనుకోరు. అది అవ్విందంటే ఆయనకి కొంచెం కంగారు అనేది ఎక్కువ అవ్వడం వల్లే అంటే అనుకోవచ్చు. ఆ ఘోర క్యారెక్టర్ అసలు బాలయ్యబాబు గారికి సెట్టే కాలేదంటారు. అవ్వలేదని అనిపిస్తుంది. ఎందుకంటే ఆ గడ్డానికి ఆయనకి సెట్ కాలేదు. ఆయన ఏదైనా సరే డైలాగులు కానీ అవి మాత్రమే సెట్ అవుతుంది బాలయ్య బాబు గారికి. కానీ ఆ యొక్క ఎమోషన్ లో మాట్లాడిన మాటలు అనేది ఇక్కడికో వేరే వాళ్ళు అంటే హట్ చేసే విధంగా మాట్లాడతారు. అవును. బాలయ్యబాబు గారి ప్రవర్తన మీకు ఎలా అనిపిస్తుంది? పబ్లిక్ లో ఫోన్ తిప్పడం కావచ్చు, బాటిల్ తిప్పడం కావచ్చు, ఇసిరేయడం కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది మీకు జనరల్ ఆడియన్స్ గా? మామూలుగా ప్రజలు అనుకోవడం బట్టి అంటే అది వేరే విధంగా అయిపోతుంది. ఎందుకంటే అది ఇంకా చెప్పాలంటే మీరు అర్థం చేసుకోవాలి. అది ఎట్లా అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు అట్లా చెయ్యరు. వీళ్ళు చేస్తున్నారంటే అది పద్ధతి అనేది వేరు. ఆ పద్ధతిని మార్చుకుంటే బెటర్ అనిపిస్తుంది.